చూడండి, చెట్టు చూడండి ఎంత బాగుందో. అన్ని స్పైన్స్ ఉన్నాయి, దీనికి ముళ్ళులు ఉన్నాయి. ఈ చెట్టు ఏ జంతువు ఎక్కలేదు అంతే. ఈ చెట్టు ఇక్కడ ఇదిగో నేరేడు చెట్లు ఇవన్నీ చాలా హైట్ ఉన్నాయి. ఈ కాయలు అసలు మీ కంటికి కూడా కనపట్లేదు, అంత హైట్లో ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇక్కడ దగ్గరకైతే మేము వచ్చే లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇదిగో మా వాళ్ళు అన్నీ రెడీ చేస్తారు, చికెన్ తెచ్చాం మొత్తం. ఇంకా వాటర్ చూడండి అసలు ఎట్లా ఉందంటే మామూలుగా లేదు. లొకేషన్ అదిరిపోయింది అసలు. ప్రశాంతమైన వాతావరణానికి అయితే పైకి చేరుకున్నాం. మేము త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే పొద్దుపోతుంది. ఈ కొండ ప్రాంతం కాబట్టి మాకు 4 గంటలకే పొద్దుపోతుంది. మేము 5 లోపల కిందికి కొండ దిగేసి వెళ్ళిపోవాలి. కింద పడితే మాత్రం అంతే, ఆ లోయలోకి వెళ్ళిపోతారు. చాలా డేంజర్ ఇది, చాలా జాగ్రత్త నడవాలి. మా వాళ్ళకి అలవాటు కాబట్టి చెప్పులు వేసుకొని కూడా నడుస్తారు. చాలా డేంజర్ ఇది. కొంచెం కాలు స్లిప్ అయినా కూడా వెళ్ళి లోయలోకి వెళ్ళిపోయి దొల్లుకుంటూ ఆ లోయలో అయితే పడిపోతాడు. చాలా హైట్ ఉంది. ఇంకా మేము ఈ ఒడ్డు అమ్మటి నడుచుకుంటూ పోవాలి. అదే ఇదిగో లోయ చూడండి ఎంత ఉందో. ఇదిగో ఇక్కడ పూర్వంలో మజ్జిగ చిలికారంట. ఎప్పుడు రా ఇది? స్వామి టైంలో ఒక 400 సంవత్సరాలు అవుతుందా? మామూలుగా లేదు, జారకుండా పోవాలి. మా వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుస్తారు, అలవాటు కాబట్టి నడుస్తారు. కొత్తలు అయితే నడవలేరు, లోయలో పడిపోతారు ఎమ్మటే. రాయేసిండు వాడు.